నాన్సెన్స్. వాట్ మిస్టర్ డొనాల్డ్ కార్? ఓ టెక్కు దిక్కుల డొక్కు కారు కుమారి గారు ఏమని వక్కాణించినారు? ఏమిటి నాది డొక్కు కారా? డొనాల్డ్ కార్ అంటే ఏమిటి పెద్ద గొప్ప? ఐ సే డు యు నో మేనర్స్? నాకు తెలుసుదని నీకు తెలియదు కానీ నీకు తెలియదని నాకు తెలుసు. అది నీకు తెలుసా? వాట్ తెలుసు ఈ చాటర్ బాక్స్. వాట్ డు యు నో? నిన్ను తెలుసు, నీకున్న వన్నె తెలుసు, వన్నెదేరిన నీ దూర వయసు తెలుసు. షట్ అప్ మిస్టర్. టేక్ బ్యాక్ యువర్ కార్. వెనక్కి. ముందైన వెనకైన ముద్దుగుమ్మల కందగించును. ఇన్నాళ్లుగా మన జాతకాన లేదు వెనుదీయుటన్నది, ఈనాడు రాదు ఇక ముందు రాబోదు. చూడు మిస్టర్, నీ అలవాట్లు నీ ఇంట్లో, నాట్ హియర్. ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు, ఇది పబ్లిక్ రోడ్. డూ యు నో ట్రాఫిక్ రూల్స్? డూ యు నో కార్ డ్రైవింగ్? కారైననేమి కుర్రకారైననేమి నడిపించి పొగరణిగించగలను. You fool idiot! Oh, you fool idiot! Scoundrel! Take back your car! Take back! దుర్గా, ఏమిటి గొడవ? అన్నయ్య నువ్వా? ఏమిటి నడివిది భాగవతం? భాగవతం కాదమ్మా, కలాపం, హమాకలాపం, సత్యభామాకలాపం. ఈ రౌడీ అన్నయ్య అంటానికి నీకు సిగ్గు లేదు? సిగ్గెందుకు? నిజంగా అన్నయ్య మా పెనిపెని కొడుకు. సరే గాని ఇంతకీ అసలు గొడవ ఏమిటి? చూడవే, తనకి ఏదో పెద్ద లేటెస్ట్ డొనాల్డ్ కారు ఉందని చిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు. వెనక్కి తీయమంటే తీయడు. తమరేలా వెనక్కు తీయరో దయచేసి తెలుపండి. మీ కారుకు రివర్స్ గేరు లేదా, లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా? అన్నయ్య ఎంతైనా ఆడపిల్ల. ఆడపిల్ల? ఓహో, నువ్వు చెబుతున్నావు కనుక నమ్మాలి. చూడవే ఎలా మాట్లాడుతున్నాడు చూడు. అన్నయ్య నువ్వే కాస్త సర్దుకో, నా మాట వినవు. విరుదను చెల్లి, విరుదను. నీవు చెబుతున్నావు కనుక విరుదను. చెల్లెమ్మ చెప్పినది కనుక పోలిస్తున్నాను. అటు చూడుము. నో ఎంట్రీ. దయచేసి ఇంకెప్పుడు తప్పుదారిన రావద్దు, వచ్చి దబాయించవద్దు. టాటా బై బై చీరియో. తల్లి దుర్గా, దారి క్లియర్ అయింది. మనసు కూడా క్లియర్ చేసుకొని ఇక తల్లి. చాలా థ్యాంక్స్. వెల్కమ్. ఏమ్మా ఏదో పెద్ద కబుర్లు చెప్పావు? అటు చూడు. ఏమిటే మీ అన్నయ్య ఏమైనా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఈగలా ముసురుకుంటారేమిటి? ఒక్కసారి రుచి చూసావంటే నీకే తెలుస్తుంది. నువ్వు అలాగే ముసురుకుంటావు. ఇప్పుడు ఆడవాళ్లే గాని మగవాళ్ళ సంగతి అవసరం లేదట్రా. అరే వాళ్ళు అందంగా ఉంటే ఎలాగరా మాట్లాడుకుంటా? సెక్సరే ఉందండి కళ్ళల్లో. ఏమిటో ఏముందో ఏమో. ప్రసాద్, మళ్ళీ ఎప్పుడు రా నీ నాటక ప్రదర్శన? రేపే ప్రిన్సిపాల్ గారు పిలవడానికి వచ్చాను. ప్రసాద్, సారీ, ప్రిన్సిపాల్ పిలవమని నాతో చెప్పావు కదరా? అవును. మరి ఇప్పుడు నువ్వు కలవడానికి వచ్చింది ఆడపిల్లనా ప్రిన్సిపాల్నా? ఓహో, నీతో చెప్పిన సంగతి మర్చిపోయాను రా. సరే పిలిచావు కదా, ఓకే కమాన్, బై బై. అసలు ఈ కాలేజీకి మీ అన్నయ్యకి ఏమిటి సంబంధం? ఈజ్ అన్ ఓల్డ్ స్టూడెంట్. ఏమిటి అలా తీసి పారేస్తున్నావు? ఇప్పటికీ మా అన్నయ్య గోల్డ్ స్టూడెంట్. కాలేజీకి ఈనాటికి ఏకైక హీరో. ప్రసాద్ అంటే కాలేజ్ పిల్లలందరూ పడిచేస్తారు. ఏమిటో అంత గొప్ప. రేపు సాయంత్రం రా, చూపిస్తాను. చూద్దాం. ముక్కలయ్యాయో చెక్కలు ముక్కలయ్యాయో నవ్వు ఒకటే నవ్వు. నువ్వు నటశేఖరుడివి, నవ్వుల నట సామ్రాట్వి, హాస్యరస చక్రవర్తిరా, ఆంధ్రుల అల్లారు నవ్వుల జల్లువి. నీ నటనకి మామూలు కంగ్రాచులేషన్స్ పనికిరావు ప్రసాద్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ గుడ్. హే, కంగ్రాచులేషన్. బ్రహ్మాండంగా ఉంది ప్రదర్శన. ప్రసాద్ గారు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హే, దుర్గాదేవి గారా, దయచేయండి దయచేయండి. అభిషేకం, అభివందనాభిషేకం. ఆహా, ఏమి నటన, ఏమి నటన. ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు, ఇక ముందు రాదు. అలా అని మిమ్మల్ని పొగడాలనా మీ అభిప్రాయం? అలా పొగడలేదనా మీ అభిప్రాయం? మీరు ఆడియన్స్ లో కూర్చుని నవ్వారు. ఆ నవ్వులే నాకు పొగడ్తలు. ఒకసారి దొంగ నవ్వు,
ఇంకోసారి దోబూతులాడే నవ్వు, మరోసారి దాచుకున్న దాగని నవ్వు, కడుపు చక్కలయ్యే నవ్వు, కన్నీటి చొక్కలయ్యే నవ్వు. అదే నవ్వు. ఆ నవ్వులే అన్ని వేల కరతార్థ నుండి డామినేట్ చేసేసి. థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్. సెలవు. ఏమన్నారు? అదే మీరేమిన్నారు? అన్నది విన్నది ఒకటేనా? మళ్ళీ అనిపించుకోవడానికేగా ఈ అడగడం. వెళ్ళొస్తానయ్యా. దుర్గాదేవి గారు ట్రై చేయండి. బ్యాలెన్స్ షీట్ చూసారా? చూశాను. లాభం వచ్చినప్పుడు మింగల, నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే. భలేవారే మీరు. మేజర్ పార్ట్నర్ కాబట్టి చెప్పాలి గనుక చెప్పాను, అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఏయ్, మీరిద్దరు ఇట్రండి. ఏం ప్రసాద్, రాత్రి నాటకంలో దంచేసామంటున్నాయి. అవును డాడీ. పాండురంగం గారు, ఒకడు అసలు పుత్రుడు, ఒకడు దత్తపుత్రుడు. వీడు మా అబ్బాయి మధు, వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్. ఇద్దరు అతుక్కుపోయినట్టుంటారు లంబూ జంబుల్లాగా. ఏం డాడీ, కృష్ణార్జున్లో ఉంటామంటే నష్టం ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన నష్టం చాలేవాయ్. సరే, వీరు పాండురంగం గారని మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్. అంతేకాదు మేనేజింగ్ డైరెక్టర్ కూడా. వెరీ గుడ్. మేమేదో మాట్లాడుకుంటున్నాం, మీరు పైకి వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి. ఈ సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి. శుభం. అవును, మీకు పెళ్లిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను. ఉందండి, చాలా సంబంధాలు కూడా చూశారనుకుంటాను. ఇంకా చూస్తూనే ఉన్నాం, కానీ ఏది కుదరటం లేదు. దేనికైనా టైం రావాలి కదండి. వస్తుంది వస్తుంది. అది సరే, కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుందంటారు? దాదాపు 2 లక్షలు పట్టచ్చు. కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది. మీ 2 లక్షలు భర్తీ చేశారంటే 6 మాసాలు తిరగకుండానే 1కి 4 రెట్లు లాభాన్ని కళ చూడొచ్చు. నిజమే, కానీ 2 లక్షలంటే పోనీ నెలాఖరికి సర్దండి. అలాగే చూస్తాను. మరి నేను వెళ్ళరానా? మంచిది. హే కృష్ణ, ప్రేమ కళా ప్రపూర్ణ, నీకు రోజుకో కొత్త గోపిక తగులుతుంది. వద్దనుకున్నా 100 గజాలకే ఓ అమ్మాయి నీ కంటబడుతుంది. అర్జున, ఉన్నట్టుండి నీకు ఈ విషాదం ఎలా ఏర్పడను? లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించితని ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేనూ చూచడం లేదు. ఏమి చేయమందు? లేం, నిలబడు. విను. ప్రణయ భగవద్గీత ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు వివరించిన రీతి. ఎప్పుడైనా ఆ అమ్మాయి నీకు ఎదురుపడినదా? పడినది. నీవేమి చేసేదివి? చిచి, నేనేం చేయలేదు. చిచ్చి, ఏమీ చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు? ఆ అమ్మాయి నిన్ను ఎలా చూచును? ఏం చేయాలో తెలియదు గురు. శిక్ష నేను అభినయించి చూపెదను, గమనింపు. చూడు, ఆ అమ్మాయి ఇలా నడిచి వస్తుంది. ఆ అబ్బాయి అలా ఎదురుగుండా వస్తున్నాడు. అప్పుడు అమ్మాయి తలవంచుకు వెళ్ళిపోతుంది. అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అనాలి. అమ్మాయి తలవంచుకుంది కదా, తలెత్తి చూస్తుంది. ఎలా చూస్తుందో? ఒకవేళ కోపంగా చూస్తానా? కంగారు పడకూడదు. ఏమైనా సరే నీ చూపులు మాత్రం స్క్రూలు వేసి బిగించి అలాగే చూడు, చూస్తూనే ఉండు. అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది, తలవంచుకుంటుంది. అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తూ ఉండు. అప్పుడు అమ్మాయి తలెత్తుతుందో చేయిస్తుందో చెంప చెల్లుమంటే ఆ, అక్కడే టైమింగ్ కావాలి. అవకాశం ఆవిడకి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్, లవ్లీ ఐస్ అంటూ ఆవిడ కళ్ళలోకి చూడు. అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమ తరంగాలు నీ కళ్ళలో నుంచి ఆవిడ కళ్ళలోకి దూసుకుపోతాయి. అప్పుడు ఆవిడ ఒళ్ళు పులకరిస్తుంది, నిన్ను పలకరిస్తుంది. నిజమా గురు? ట్రై చేయి. ఇది మొదటి పాఠం. తర్వాత పాఠం? ఇది ట్రై చేయి. ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నాకు చెబుతావు. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి. ఇంకో వ్యాపారం మనకే ఉందండి. ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమేనే. పెళ్ళా? ఎవరికి? మీకా? నువ్వుండగా నన్నెవరు చేసుకుంటారు గాని వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చూసిపోయే వాళ్ళే గాని చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అవును, ఆ పిచ్చిదాన్ని ఎవరు చేసుకుంటారు? పిచ్చేమిటే, ఇదేమన్నా అరిసే పిచ్చా కరిసే పిచ్చా? ఏదో అమాయకంగా పాతకాలపు మనిషిలా సంసారపక్షంగా ఉంటుంది.
ఇదిగో చూడు, ఆ పాండురంగం గారి దగ్గర లక్షల డబ్బు ములుగుతుంది. మనవాణ్ణి ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయాలు మన చేతుల్లో ఉంటాడు. మొత్తం వాడి నోట్లో నుంచి కక్కిస్తాను. బాగుందండి. మీ వ్యాపారం కోసం వాడి మెడక పిచ్చిదాన్ని కట్టబెడతారా? లేకపోతే ఇల్లు వాకిలు అమ్ముకుని నెత్తిని గుడ్డేసుకు అమ్మంటావు. కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మధు జీవితం అంతా నరకం అనుభవించాలి. పైగా ముందు తరాలు కూడా కోటి మోకలుగా పుడతారు. ఇది పెళ్లిన విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అబ్బా ఊరుకోవే. నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా? వాడికి ఇష్టాలుంటాయి. ఏమైనా సరే వాడు ఇంతవరకు ప్రేమలో పడలేదు కదా. ఏమో నాకేం తెలుసు. పడ్డా పర్వాలేదు. ఈ ప్రేమలు గేమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకో. చేసుకోమంటే చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే. అరే మీరా? ఆ, ఏమిటి సైకిల్ మీద? నేనా? ఈవినింగ్ ఎక్సర్సైజ్. గుడ్. ఏమిటి మీ కారు ఏమైనా తగరా చేస్తుందా? తకరారు కాదు, మొండికేసింది. అసలు స్టార్టే కావటం లేదండి. ఏమిటి మీ కారు స్టార్ట్ కావడం లేదా? వెరీ ఫనీ. అవునులే, మిస్ కదా, మిస్ కొడుతుందేమో. నేను ఒక చేయను. అక్కడ చూడండి. ఇది మిస్ కార్, పెద్ద మిస్ అయింది. మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి. అయ్యో యాండి, ఒక చిన్న రిక్వెస్ట్. మీరేం అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు దీన్ని నెట్టుకెళ్తారా? ఓకే. ఏమిటి మెకానిక్ షెడ్ వరకు నేను నెట్టుకెళ్ళాలా? ఏమండి, ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా? 8 కిలోమీటర్లు, 8 కిలోమీటర్స్. దూనో మరి ఎలాగండి? నేను ఎలా ఇంటికి వెళ్తాం? ఆపద్ధర్మంగా ఒక సలహా చెప్పనా? చెప్పండి. కార్ లాక్ చేసి కీ పాకెట్ లో వేసి నా సైకిల్ ఎక్కండి, వెళ్ళిపోతాం. ఏమిటి? నేను మీ సైకిల్ మీద ఎక్కాలా? యా, ఆ. వద్దులేండి వద్దులేండి, మీరు ఇక్కడే ఉండండి. ఏమండి, ఒంటరిగా ఉన్నారు, మీకు మాట చెప్పనా? చెప్పండి. ఆ పైకి చూడండి, ఏం కనిపిస్తున్నాయి? మేఘాలు. మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి, ఉరుగులు ఉరుగుతాయి, చిటపట చినుకులు పడుతూ ఉంటే చిరుకులు పడతాయి. మీరు తడిసిపోతారు, ఒంటరిగా ఉండిపోతారు, ఓహో వణికిపోతారు. అప్పుడు ఇక్కడ ఎవ్వరు ఉండరు, మిమ్మల్ని కాపాడడానికి ఒక్కరు కూడా ఉండరు. ఏమండి, ఇంకో మాట, ఇక్కడ దయ్యాలు పోతారు అవి ఉన్నాయి. ఇది గండితోట, జాగ్రత్త. అయ్యో వద్దు, నేను మీతో సైకిల్ మీద వస్తాను. నిజంగానా? నిజంగా. అడే, ఎందుకైనా మంచిది నేను అడుగు పట్టుకోండి. బాగా కావాలి మీరు వెళ్ళండి. దగ్గరగా. చూసారా వర్షం వచ్చేసింది? చూసారా వడికిపోతున్నారు? అయ్యో అబ్బా, కారు తీసుకొచ్చినట్టే మా బైక్ కూడా తీసుకొచ్చింది. ఇదెక్కడ గొడవండి? అబ్బా. రండి, ఎక్కుతారా? నేను అప్పుడే చెప్పాను సైకిల్ ఎక్కడని. నా కర్మ, కర్మ. ఇంకా రాలేదు దుర్గా. సినిమా కదా ఈ పాటికి రావాల్సింది. ఏమైందో ఏమో. ఏమండి, వరం అబ్బరంగా బిడ్డ పుడితే గడ్డపారతో చెవులు కుట్టించాలన్నట్టు నీలాంటి తల్లి. అబ్బరంగా ఏం చేశారు మీ కూతురికి? చేసిన నేను కాదు, నువ్వే. లేకపోతే అమ్మాయికి ఆ కారు ఇవ్వటం ఏంటి, ఆవిడ అలా షికార్లు కలటం ఏంటి, నువ్వు ఇలా కాలుగాలను పిల్లలా ఇల్లంతా తిరగటం ఏంటి? నేను తినడమే కానీ మీకు చీమ కుట్టినట్టయినా లేదు. శివుడాగ్నే చేమైనా కుట్టదే, నువ్వేం కంగారు పడకు. అమ్మాయికి తెలియకపోయినా మన కారుకు తెలుసు మన ఇంటి దారి, తిన్నగా వచ్చేస్తుంది. మన కారు ఏమైనా కార్పొరేషన్ ఎద్దా? కళ్ళు మూసుకొని తిన్నగా రావడానికి? చి 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 చి. ఎద్దు కాదు, మొద్దు కాదు, అంతకన్నా వర్స్ట్. పాడు కారు, డొక్కు కారు, దరిద్రపు కారు. ఎక్కడైనా అమ్మేస్తే పీడ వదులుతుంది. కావాలంటే నన్ను తిట్టుకొని నా కారు మాత్రం తిట్టదు. అవును. ఎప్పుడైనా ఒకసారి సృష్టి చేస్తే బద్దకిస్తుందేమో కానీ జీవితంలో ఒక్క యాక్సిడెంట్, ఒక్కటంటే ఒకటెప్పుడైనా చేసిందా? అదేమన్నా సామాన్యమైన కారు అనుకున్నావేంటి? 2వ ప్రపంచ యుద్ధంలో. అవునండి, ఇంతసేపు మీ కారుతోనే యుద్ధం చేసి వస్తున్నాను, అది ఎక్కడ ఆగిపోయింది. అదేంటి వర్షంలో ఇలా తెచ్చేస్తున్నావు? అదంతా నా కర్మ. ఇదిగో. చూడు వరం, ఆడపిల్లని ఆడిన దాట పాడిన పాటగా పెంచితే చాలా డేంజర్. రోడ్లో దొరికిన మనీ పర్స్ ఓనర్ ఎవరో తెలియపోవచ్చు కానీ ఆడపిల్ల మొగుడెవరో రాసి పెట్టే ఉంటుంది, ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు.
మనం మన పిల్లల్ని పెంచాల్సింది మన కోసం కదే, వాడి కోసం. మనం ముద్దు చేస్తే వచ్చేవాడు ముద్దులు మొగడే ఉండాలా? పుట్టినట్టు ముద్దులు పెట్టినట్లో కూడా సాగాల. ఏం పర్వాలేదు, అటువంటి వాడిని తీసుకొచ్చే పెళ్లి చేస్తాం. కావాలంటే ఇలా రకం పెట్టుకుంటాం. అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నాం అనమాట. అబ్బబ్బబ్బ, ఏమిటండి మీ మాటలు? అమ్మా ఆకలి. వస్తున్నానమ్మా. ఏమిటి అమ్మాయికి ఆకలి ఎట్టిపోదండి? అమ్మాయికి ఆకలిస్తే అందరికి ఆకలిస్తే పెంచే ఒక తోటపాలి నువ్వేనా? అవును బాబు. చిన్నమ్మ గారు ఉన్నారా? చిన్నమ్మ గారంటే దుర్గయ్య. ఓ దుర్గమ్మ ఉన్నారు బాబు, పిలమంటారా? వద్దు, ఈ 10 రూపాయలు ఇచ్చు. దేని బాబు? ఈ ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మ గారికి. అట్టాయి బాబు, ఇస్తాను. ఇదిగో, ఎవరికి తెలియకూడదు. ఆ? బాబు, మరి ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వడానికి 10 రూపాయలు ఇచ్చారు. మరి ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇంకొంచెం బాగా లంచాలు పెరిగినట్టు. ఇది లంచ కాదు బాబు, మర్యాద. మర్యాద? మర్యాద బాబు. ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం ఇదే. పైసా పారేస్తే ఎలాంటి పనైనా చేసుకోవచ్చు బాబు. బాగా మరికావు. ఒకసారి చూసుకో పర్సనల్. జాగ్రత్త, ఎవరికి తెలియదు. నేను డబ్బు తిన్న తర్వాత గడ్డి తిన్న బాబు. ఎవరికి తెలియను బాబు, తెలియను. ఎరా మధు, నిన్న నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా? బాగా పట్టింది. ఇదిగో బొమ్మతో రిహార్సల్ చేస్తున్నాను. గుడ్ గుడ్. అయితే ఇవాళ ప్రాక్టికల్. ఇదిగో, నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది. ఏమిటి? ఏమిటా? మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు. అమ్మో, అమ్మాయిలే. ఒరే, నాకు భయంగా ఉందిరా. ఒరే, భయపడి చూస్తావేరా అలాగా? చూడు, తిరిగి వాడికి ప్రేమించే హక్కు లేదు. కాబట్టి గెట్టడి, కమాన్. ఏమండి, మీకు వేళ పాడలేరా? మీరు ఎప్పుడు పడితే అప్పుడు గంట కొడితే చేతిలో ఉన్న పని పారేసి పరిగెత్తుకురావాలి. రావాల్సింది. ఇది ఇల్లీగల్, అత్యవసర సమావేశం, ఎమర్జెన్సీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ వచ్చేసట్టే కదా. అంతా వస్తాం. ఇది కాన్స్టిట్యూషన్ ప్రస్తుతం మన దేశానికి చాలా అవసరమైంది. ఓకే, నౌకర్లు శాఖలు కూడా వచ్చినట్టున్నారు. ఇది మా కుటుంబ ఆంతరంగిక సమావేశం. మీరు మాత్రం వెళ్ళిపోండి. కూర్చోండి. ఈ అత్యవసర సమావేశం దేనికి అంటే, మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావడం అత్యవసరం. ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే, మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టింది. ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి. ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయే తొందరపడే అత్యవసర పరిస్థితి ఏర్పడితే. మామగారు చెప్పిందే నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం. ఏంటా నిజం? నా కూతురు ఏమన్నా మొగుడో అని కలవరిస్తుందా? మొగుడు అని నీ కూతురు అనకపోయినా ఎవడో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూగా తిరుగుతున్నాడే. అదేదో లవ్ అఫేర్ లా ఉంది నాన్నగారు. లవ్వే. ఈ లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చిందంటే, నా కూతురుకు లవ్ లెటర్ నేనే పోయాల్సి వచ్చింది. పూణే మీద 20 రూపాయలు బడ్జెట్ కూడా తీసుకున్నాను. ఏమిటి మీరు అంటున్నది? అభం శుభం తెలియని దాని మీద అభాండాలు వేయకండి. దానికి లవ్ లెటరా? ఎవడండి రాసింది? ఎవడో నాకు తెలియదు కానీ, ఇదిగో, నేను తోటలో పనిచేస్తుంటే నాకు తోటమాలు అనుకుని నా చేతిలో 10 రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వన్నాడు. భలే నాన్నగారు, భలే ఫార్సు. మీరు ఉత్తరం తీసుకున్నారా? వాడెవడురా, లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం తీసుకోక తప్పుతుందంటే. సిగ్గులేదు మీకు? వాడెవడో ఏదో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడమే కాకుండా లంచం కూడా తీసుకున్నారా? అక్కడే ఉన్న పాయింట్. లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు. నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు. ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయం ఎలా తెలుస్తుంది? కరెక్ట్ మామగారు, కరెక్ట్. ఇది చాలా సీరియస్ విషయం. దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి. ఇంకా ఉత్తరం నా దగ్గర ఎక్కడ ఉంది? ఆ అమ్మాయికి ఎప్పుడు అందజేశానుగా. అయ్యో కర్మ. కన్న తండ్రిగా ఉండి ఈ టపామోసే పని ఏమిటండి? పోనీ ఆ ఉత్తరంలో ఏం రాశాడో చూశారా? తప్పు. ఇతరుల ఉత్తరాలు చదవడం సంస్కారం కాదు, సభ్యత కాదు. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే, ఆ దొంగ వదం మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొట్టడం కాదు, అంతకంటే ఒక మంచి వ్యర్థం అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం, వివేకం. నాన్నగారు, సంబంధం చూడటం పెళ్లి చేయటం అంటే చాలా టైం పడుతుంది.
ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం కాస్త ముదిరి పంటకొస్తే సంబంధం చూడటం ఏంటో మీరు ఒప్పుకోవాలి కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు. మీ అందరూ ఓకే అంటే వెంటనే పిలిపిస్తాను. ఓకే 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 సింహం రే ప్రసాద్ రా. నీకు లేడి పిల్లలే అనుకున్నాను, సింహాలు కూడా ఉత్తరాలు రాస్తున్నాయి. సింహమా? మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్టులే. ఆహా. ఏమంట? మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట. మరి ఆలోచిస్తూ నించుతావరా? వెంట కారు తీసుకుని బయలుదేరు, ట్యాంక్ ఫుల్ చేసుకో. బయలుదేరు. బాబు సంతోషం ఎక్కువైందంటే నా ఇప్పే దొరికిందా? బాబు ఈ రోజుల్లో ఉత్తరాలు రాస్తే చేరుతాయా? రమ్మని రాశాను వెంటనే వచ్చేసావా? వచ్చావా బాబు? బాగున్నావా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాన్న? వయస్సుతో పాటు క్షీణించేదే గాని పెరిగేది కాదు కదా. అది సరే గాని నువ్వు నాటకాలు వేస్తున్నావట, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట. మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప. ఒరే ప్రసాద్, నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట, అందుకు నేను చాలా గర్విస్తున్నా. నటులదే ఉందిరా, నాటకాలు రాసిన కవులు, వాళ్ళు సృష్టించిన పాత్రలు అవేరా శాశ్వతం. నటులు వస్తారు పోతారు. కాదేం మాట. కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు. ఉదాహరణకు బళ్ళారి రాఘవ, స్థానం, మాధవ పెద్ద, అది నిజమే నాయన. ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు. దేశం వాళ్ళను మర్చిపోయింది. అందాక ఎందుకురా, నా సంగతి చూడు. నేను నాటకాలాడే రోజుల్లో మాధవయ్య నాటకం అంటే టిక్కెట్టే దొరికేది కాదు. జనం గిటగిటగిటగిట్లాడిపోయేవాడు. మాట మాటకు చప్పట్లు, పద్యం పద్యానికి వంశమోర్లు, అడుగడుగు నా హర్షాతిరే కాదు. ఎన్ని సన్మానాలు, ఎన్ని బిరుదులు, ఎన్ని బహుమతులు రా. ఆనాడు నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ నన్ను వెక్కిరిస్తున్నాయిరా. ఇవాళ నేను ఎవరికి కావాలి, ఎవరికి గుర్తున్నాను? తల్చేవాళ్ళు ఎవరు, పలకరించేవాళ్ళు ఎవరు? ఆనాటి ఆ వైభవాన్ని, ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు. అంతేరా నటుడి బ్రతుకంటే అంతే. కాళిదాసు, షేక్స్పియరు, వేద వెంకటరాయ శాస్త్రి, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, తిరుపతి వెంకట కవులు, గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు, ఉంటారు కూడా నాయన. అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను నాయన. ఒరేయ్, ఒక్కసారి నాటకం చూడాలనుందో. నాన్న, మీరు నా నాటకం చూడడం నా అదృష్టం నాన్న. ఈసారి నాటకం ఇచ్చినప్పుడు నేను తప్పకుండా తీసుకెళ్తాను. అలాగే. అంతవరకు ఎందుకు? మీ ఆరోగ్యం కూడా బాగాలేదు. మీరు వెంటనే నాతో రండి, అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుందరు. కానీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో? అదేం అక్కర్లేదు కానీ నీ నాటకం ఉన్నప్పుడు చెప్పు, తప్పకుండా వస్తా. అలాగే. అప్పుడే వాడిని వీటెవరు గోపాలరావు కూడా చూసి రావచ్చు. గోపాలరావు మా బాల్య స్నేహితుడురా. ఆ మధ్యన నిన్నోసారి పంపించమని చూడాలనుందని కూడా ఉత్తరం రాశాడు. నాన్న దేనికి? వాడు ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను. దాంతో వాడికి అదృష్టం పట్టిందని, కోటీశ్వరుని అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం. పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు. కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళలో. అంటాడు, రే మాధవయ్య, నీ కొడుకు నా కూతురిచ్చి పెళ్లి చేయాలరా, అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు. పెళ్లి కూడా ఎందుకు? రే, ఆ పిల్లని చేసుకోవాలని నీకేమీ నిర్బంధం లేదు. వెళ్ళి చూసిరావు సరే. అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళ రెడీగా ఉందన్నమాట. ఏడ్చావులేరా, అక్కడ కాబట్టి ఇంకో చోట రెడీగా ఉండదా ఏమిటి? సరే, ఇక్కడ వంట రెడీ, భోజనానికి సిద్ధం అయితే వడ్డించడానికి రెండు రెడీ, నాన్నగారికి రొట్టి పాలు రెడీ. మరి ఇప్పుడు రెడీ లేనిది ఏమిటి? ఒకటే ఒకటి ఏమిటి? నాకంటూ ఒక పిల్ల, ఒక ఆడది. రండి బాబు రండి, తమను చూసి చాలా కాలం అయింది. చిన్నమ్మగారిని పిలవమంటారా? చిన్నమ్మగారు వద్దు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా? ఉన్నారు బాబు. ఇది తీసుకెళ్ళి ఆయనకి ఏడు బాబు, మొన్న ఏమో చిన్నమ్మగారికి ఇవ్వమన్నారు, ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు, రేపు పెద్దమ్మ గారికి కూడా ఇవ్వమంటారు ఏంటి? చిచి నీ అధిక ప్రసంగం నువ్వు తీసుకెళ్ళి. బాబు,
మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయాం. చేయమంటారు బాబు? బాబు మీరు వరండాలో కూకండి, నేను అయ్యగారితో చెప్పేస్తాను. అందరూ వచ్చినట్టేనా? మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం. వెరీ గుడ్. అమ్మా దుర్గా, బయట వాకిట్లో నా కోసం ఉత్తరం కాచుకుని ఉన్నాడు, వెళ్ళి తీసుకురామ్మా. ఇది అత్యవసర సమావేశం కాదు, హాస్యరస సమావేశం. మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు. నమస్కారం. నువ్వేనా ప్రసాదివి? అవునండి. మా తోటమాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా? అవునండి. అలాగే 3 రోజుల ముందు మా తోటమాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నువ్వేనా? నిజం చెప్పు, నా మొహం చూసి చెప్పు. మీరు నేనేనయ్యా ఈ ఇంటి తోటమాలిని, ఈ ఇంటి యజమాని గోపాలరావుని. ఇప్పటికైనా అర్థమైందా? ఏమయ్యా, మా అమ్మాయికి లవ్ లెటర్ తెస్తావా? లవ్ లెటర్ నీకెన్ని కుండలు? అదే లేదు మమ్మీ, సరళ పిక్నిక్ రమ్మని రాసిన ఉత్తరం. అదే ఇతరులకు తేవాలి. యాండి, ఉత్తరం ముక్క తెచ్చిచ్చేందుకే కొత్త ఉడికిపోతున్నారే. ఇంతకు మునుపు మీ అమ్మాయికి నాకు జరిగిన ఏమిటా కూతురు? నువ్వుగా బాబు ప్రసాద్, అసలు ఏం జరిగిందో చెప్పు, ధైర్యంగా చెప్పు. మీ డొక్కు కారు దిక్కు మొక్కు లేని చోట, దెయ్యాలు తిరిగే చోట ఆగిపోతే మీ ముద్దుల కూతురు ఏడుపు ముఖం పెట్టుకుని వర్షంలో తడిచి ముద్దయి గడగడగడ ఒడికిపోతుంటే అయ్యో పాపని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు. నాన్నగారు, ఇంతకన్నా పెద్ద చరిత్ర ఉందండి ఈ ప్రసాద్కి. ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్, నవ్వుల నట సామ్రాట్, హాస్యరస చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి. అవును మావయ్య గారు, నేను ఈయన నాటకం చూశాను. అత్తయ్య గారు, మీరు ఒకసారి ఈయన నాటకం చూశారంటే రోజుకు 3 సార్లు నవ్వుకుంటారు. అబ్బాయి, నువ్వు ఆర్టిస్టు కనుక నిన్ను క్షమిస్తున్నా. ఇప్పుడు చెప్పు, నన్ను చూడాలని ఎందుకు వచ్చావు? నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటే వచ్చా. ఎవరు మీ నాన్న? రంగమార్తాడు మాధవయ్య గారు. మాధవి కొడుకు అభినవ దుర్యోధనుడని, అపర హరిశ్చంద్రుడని, ఒకప్పుడు ఆంధ్ర నాటక రంగాన్ని వృతులగించిన మా మాధవి కొడుకు. ఏమండి, మీరు మాటలు చెప్పడం చూస్తే మీరు ఎప్పుడు నాటకాల్లో వేశారా? ఆయన ఏడ్చారు కానీ ఆయన ఎక్కడా నేను ఎక్కడ. ఆయన కొడుకు నువ్వు చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరో మాధవి కొడుకు చెప్పానే అబ్బాయి ఇతను. చూడబ్బాయి, ఒకప్పుడు నేనే అన్నాను, ఒరే మాధవ, నా కూతుర్ని నీ కోడలు చేస్తాను రాని. ఆ విషయం లభించు. ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు, బాగానే ఉంది. కానీ ఒక విషయం, మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు, ఎంత తెలుసు? ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని, కారులో వస్తుందని, కాస్త గేర మనిషిని. ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి మీ కూతురు. కరెక్ట్, అంతే కదా. అంచనిష్టం కంటే ఆదనిష్టం మంచిదన్నారు గనక మా అమ్మాయిని గురించి నీకు చెప్పవలసినంత చెప్పిస్తున్నాను. అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం గారాబగా పెంచాం. అందుకని దానికి తలకు మించిన గర్వం, గర్వానికి మించిన మొండితనం, మొండితనాన్ని తలదనే మూర్ఖత్వం. మనిషి దుడుకు మాటకట్టు గాని పాపం మనసు వెనపోసలాంటి. ఆవేశంలో టపడబా మాట్లాడేస్తుంది గాని తర్వాత బాధపడుతుంది. నిజం చెప్తున్నాను, నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యం, నువ్వు కూడా అంతే ముఖ్యం. రేపు నువ్వు బాధపడకూడదు. అందుకని 2 రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించుకుని చెప్పు. చేసుకుంటానంటే సంతోషం, చేసుకోకపోతే బాధ లేదు. అర్థమైంది కదా? అర్థమైంది. వెళ్తా. అబ్బా, వెళ్తాననుకోవయ్యా, వెళ్ళొస్తాను అనాలి. నువ్వు తప్పకుండా రావాలయ్యా. ఇదిగా ఈసారి వచ్చినప్పుడు మాత్రం లంచం. రే ప్రసాద్, ఏ తండ్రి తన కూతురు గురించి ఇంత పచ్చిగా చెప్పరా? గోపాలరావు చెప్పాడు అంటే తన కూతురు నీకు ఇవ్వడం ఇష్టం లేక, తను చెప్పలేక నీకు నువ్వే తప్పుకునేందుకు ఎత్తువేశాడేమో నా అనుమానం. నే అలా అనుకోవడం లేదురా. రే, నాకు వేరే అనుమానం ఉందిరా. ఏమిట్రా? మన కార్లు, బంగళాలు, ఈ పటాటోపం అంతా చూసి దుర్గ ఇవన్నీ నావేనని అనుకుని ప్రేమిస్తుందేమో అని నా అనుమానం. ఏమో అనుకోపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా? నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ గానే చెప్పేస్తాను.
ఏమిటి ప్రసాద్, ఇంకా ఎంతసేపు ఇలాగా? నేను ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పబోతున్నాను దుర్గా. అలాగా? అయితే భగవద్గీత తెచ్చావా? దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి. తమాషా కాదు దుర్గా, నా మాట విను. ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు, వింటాను. దుర్గా, నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటీశ్వరుడి కాదు. 1 ఆ కారు నాది కాదు. 2 నేనుంటున్న బంగ్లా నాది కాదు. 3 చాలు చాలు చాలు. ఇక నేను చెప్తాను. ఈ షర్ట్ నీది కాదు, హ్మ్, ఈ ప్యాంట్ నీది కాదు, హ్మ్, ఈ బూట్లు నీవి కావు. హ్మ్. అసలు నీ పేరు ప్రసాద్ కాదు, మరి నీ పేరు అప్పల స్వామి. అది కాదు నా పేరు దుర్గ కాదు, నా పేరు అప్పలమ్మ. దుర్గా, నీకంతా నవ్వులాటగా ఉంది కదా. ప్రసాద్, ఇంతవరకు కానివేమిటో చెప్పుకున్నావు, ఇప్పుడు ఆయనవేమిటో నేను చెప్పనా? మ్మ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అవునా? అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమో నువ్వే చెప్పాలి. ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే దుర్గా, మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన ఇద్దరి మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు. అర్థాలు లేవు, అపార్థాలు లేవు. మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే, ప్రేమ. అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్. దుర్గా, నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు. అంత జోక్యం తోసి పారేస్తున్నావు. అబ్బే పారేటల్లా, మూట కట్టుకుని భద్రంగా గుండెలో దాచుకుని ఇంటికి తీసుకెళ్తాను. ఏయ్, త్యాగయ్య గారి సభలో ప్రసాద్కి సన్మానం రా, తప్పకుండా వెళ్ళాలి. అరే, మన ప్రసాద్ 15 సన్మానం రా. అవును, రేయ్, ఇవాళ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఓకే? అదే ఉందిలేరా. సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం ముఖ్యం. నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం. అంతకంటే నాకు ఇంకేం కావాలి. నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ ఇంకెంతసేపు అమ్మా కూర్చునేది? ఇంకెప్పుడు మొదలు పెడతారు? అయిపోయింది నాన్న, 5 minutes. అబ్బాబాబా, కూర్చొని కూర్చొని విసిగెత్తిపోయింది. ఆయన వచ్చిన తర్వాత మీ విసుగు గిసుగు అంతా వదిలించేస్తాడులే. ఇంకో 5 నిమిషాలు చూస్తానమ్మా, లేకపోతే నేనే వెళ్ళి ఆడాల్సి వస్తుంది. అయ్యో అలాగేనమ్మా. గురు 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 వచ్చేసారు, గురు వచ్చేసారు. నాన్నగారు వచ్చారా? కాదు గురు, మన అగ్రికల్చర్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ ఆయన సతీమణి వచ్చేసారు. ఆడియన్స్ ఫుల్, ఎంట్రన్స్ ఫుల్, కిటికీలు ఫుల్. గురు, ఈ రోజు నాటకం అదరగొట్టాలి గురు. ఏవరా, ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది. నాన్నగారు వస్తారు, ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడి ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది. అదేం పెట్టుకో గురు, జమాయించేసే. నాన్నగారు నీ నటన చూసి, నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై వస్తాను గురు. ఏయ్ మధు, నాన్నగారు వచ్చారా? ఎరా ఎరా రాలేదా? సారీ ప్రసాద్, ఏమిట్రా, ఏమైంది? మీ నాన్నగారికి లేదు. ప్రసాద్, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం. లేదు లేదు, కళాకారుడు తాను కాలిపోతున్నా నలుగురికి కాంతినివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. అదే నాన్నగారి ఆశయం కూడా. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి. ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు.